అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చట ఏందంటే, మన హైకోర్ట్ అనేది పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి ఒక తీర్పు ఇచ్చింది. చెంపపెట్టు లాంటి తీర్పది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వాళ్ళ వెహికల్ సీజ్ చేయొద్దని జెప్పింది. మనవోళ్ళకి దొరుకుడు ఆలస్యం. బండ్లు గుంజుకోవాలి, తీసుకుపోయి స్టేషన్‌లో పడేయాలి. అవి మళ్ళా పిలిచి 1 డేకి, 2 డేకి ఇస్తారా అంటే అది ఉండదు. ఎప్పుడుకో వాళ్ళు రాస్తారు. దానికి అది లేదు, ఇది లేదని పిలిచి బండి తుక్కు తుక్కు అయినాక అక్కడనే పెట్టుకుంటారు. పెట్టుకొని ఎవడు లేడు, దొరకలేడు అని చెప్పి దాన్ని స్క్రాప్ కింద మళ్ళీ అమ్మేస్తుంటారు. ఇట్లాంటి వాటన్నిటికి పరిష్కారంగా దొరికింది. మంచి చెంపపెట్టు లాంటి తీర్పు హైకోర్టు ఇచ్చిందనమాట. ఇట్లాంటివి తీర్పు ఇయ్యాలంటే నాకు తెలిసి హైకోర్టు చాలా మంచి డిసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే పర్సన్‌కి ఏదన్నా జరిమానానో, ఏదైనా శిక్ష అంటే ఇది ఎయ్యాలి గానీ, అంతేగాని వెహికల్‌ని సీజ్ చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలామంది ఇదే అనుకున్నారు. కానీ పోలీసోళ్ళు వినరు కదా మనోళ్ళు. అగ్ని, అగ్ని, అగ్ని అంటారు గదా! అట్లా. ఇప్పుడైనా గూడా ఇప్పుడు ఎవరికైనా ఆ పర్సన్స్ వెనకాల ఎవరన్నా తెలిసిన తాగని వ్యక్తి ఉంటే వాళ్ళకిచ్చి పంపించేసేయాలి. లేదంటే వాళ్ళ బంధువులు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోను జేసి వాళ్ళకిచ్చి పంపించేసేయాలి ఫైనేసి అని జెప్పి. ఇంకొక పాయింట్ ఇచ్చిర్రు. ఎవ్వరు లేరనుకో అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొని భద్రంగా దాచిపెట్టాలి అని ఉంది. మనోళ్ళ లాస్ట్ పాయింట్‌నే పట్టుకుంటారు మన పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. మనోళ్ళకు అదే నచ్చుతది. ఏది లొసుగు ఉంటదో, ఎక్కడైతే లూప్ ఉంటదో, దొరుకుతదో అది తీసుకుంటారు. తీసుకొని ఇప్పుడు ఎవరు లేరండి, వాళ్ళకి ఫోను చేసిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరండి, ఆ వెహికల్ గురించి ఎవరు రావట్లేరండి అని తీసుకుపోయి లోపల పడేస్తారు దాన్ని. దానికి తీసుకురా వాడికి అవి తీసుకురానికి పైసలుండవు. మళ్ళా ఏదైనా ఒరిజినల్ ఆర్సో, లైసెన్సో ఇచ్చి తీసుకోవాలని అంటారు. అవి ఇచ్చేంత ఉండదు. అవి ఆడ పడేస్తారు. మళ్ళా తీసుకొని మళ్ళీ ఇట్లాంటి సీన్స్ జరుగుతా ఉంటాయి చూడండి. హైకోర్ట్ ఇచ్చింది కదా తీర్పు, మీరు అట్లెట్లా చేస్తారు అంటే, చెప్పుకోపో ఎవనికి చెప్పుకోడో చెప్పుకోపో, అట్లాంటివి నడవవు. చెప్పిర్రుగా లాస్ట్‌కి ఎవరు లేకపోతే బండి తీసుకుపోయి స్టేషన్‌లో భద్రంగా పెట్టమని. అదే చేస్తున్నాం మేమని అంటారు వాళ్ళు. అట్లా ఎక్కడ దొరుకుతాయి అని చూస్తుంటారనమాట మన ట్రాఫికోళ్ళు. మొత్తానికి ఇట్లాంటిది ఒకటి దొరికింది. దాన్ని చేసేసేయాలి. కానీ ఇది ఎంతవరకు కఠినంగా అమలైతదో చూడాలి మరి. పోలీస్ డిపార్ట్‌మెంట్ అనేది ఎంతవరకు దీన్ని అమలు చేస్తదో. కానీ మన పోలీసోళ్ళు చెయ్యరు గదా! దానికి ఏదో ఒక పక్క పెట్టి దెలాడి మొత్తానికి ఫస్ట్‌కే తీసుకొస్తారు దాన్ని అటు ఇటు చేసి. చూద్దాం ఏమై వాళ్ళకేముంది, రోజుకి ఎంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పట్టుకోవాలి, ఎంతమంది హెల్మెట్ లేనోళ్ళని పట్టుకోవాలి. ఇదే టార్గెట్ గదా వాళ్ళకి. పైసలు వసూలు చేయాలి. అంతేగాని ప్రజల క్షేమం ఎవరికి అవసరమండి వాళ్ళకి. వాళ్ళకెందుకండి? వాళ్ళకి పైనుంచి టార్గెట్స్ వస్తాయి. వీళ్ళు అమలు చేస్తుంటారనమాట. ఇప్పటికి ఇంకా ఇన్ని రోజులు చూడాలి ఇట్లాంటి దారుణాలు. సరే చూద్దామండి. జై హింద్. జై శ్రీరామ్.